ఫ్రెండ్స్, బేసికల్గా మాలంటి షూ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి మేము. సో ఒకసారి శ్రీమనన్న స్టైల్ ఒకసారి ఫాలో అయి చూద్దాం. అలా ఎలా వస్తుందో చూద్దాం. మరి నెక్స్ట్ షూ కూడా వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల్ మోటో వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ బ్లాగ్. ఇవాళ అయితే కోరంగి వెళ్తున్నాం. సో ఈ కోరంగి ఏంటంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కాకినాడకి దగ్గరలో ఉంటుంది అనమాట. అండ్ ఈ కోరంగిని కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అంటారు ఇండియాస్లో. నాకు తెలిసి టాప్ 5లో ఉందనుకుంటా ఇది మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్. సో కోరంగి గురించి నేను మెయిన్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు అయితే పర్వాలేదు, కానీ ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు, ఐ మీన్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి అలా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఓన్ వెహికల్స్ని ప్రిఫర్ చేయండి. లేదు మేము చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చామనుకుంటే కనుక మీరు కాకినాడలో ఆటో మాట్లాడుకోవడం బెస్ట్ అప్ అండ్ డౌన్కి. ఎందుకంటే అక్కడ ఆటోలు అనేవి మ్యాక్సిమం ఉండవు. మీరు అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కువ వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే కనుక అది పెద్ద మిస్టేక్ అవుతుంది మీకు. అది అక్కడి నుంచి మళ్ళీ మీరు 2-3 కిలోమీటర్స్ లాంగ్కి నడాలన్నమాట. సో ఫ్యామిలీతో వచ్చారంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో బెటర్ ఏంటంటే మీరు ఆటోని అప్ అండ్ డౌన్కి మాట్లాడుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా నేను అక్కడికి వెళ్ళాక మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ లోపల ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా అనిపిస్తే కనుక అప్పుడు వ్లాగ్ చేస్తాను. లేదంటే ఇంకా ఇదైతే కోరంగిది ఓల్డ్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడైతే వాడకంలో లేదు, అంటే వెళ్ళొచ్చు కానీ రోడ్డు అయితే బాగోదు. ఫార్మర్స్ అది వాడుకుంటున్నారు అనమాట. ఈ రోడ్డు అయితే బాగా పాడైపోయి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అసలు మెయిన్ ఎంట్రన్స్ అనమాట కోరంగి వైల్డ్ లైఫ్ సెంచరీది. ఇక్కడ మీకు పెద్ద బోర్డింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ కూడా ఇలా ఉంటుంది మీకు. ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేసింది అనమాట ఇది రూట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బేసిక్గా ఇవాళ సండే కాబట్టి చాలామంది వస్తారు. అండ్ ఫ్రెండ్స్, నేను మీకు మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ట్యూస్డే, ప్రతి వీక్లో ట్యూస్డే హాలిడే అనమాట ఇక్కడ. సో మీరు తెలియక వచ్చారంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ ఎంత దూరం అయితే వచ్చారో మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. బెటర్ మీరు ట్యూస్డే అవాయిడ్ చేయండి ఇక్కడికి రావాలనుకుంటే. మిగిలిన వీక్ డేస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ సండేతో సహా. వచ్చే ముందు ఇవి మెయిన్గా మీరు గుర్తుంచుకునే పాయింట్స్ అనమాట. ప్లాస్టిక్ అయితే లాన్కి ఎలా ఉండదు, కానీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. మొత్తం మీరు అన్నీ చదువుకోవచ్చు, నేను చెప్పవలసిన లేదు అనుకోండి. అక్కడ చూస్తున్నారు కదా మీరు ట్యూస్డే హాలిడే అని, మీరు గమనించుకోలేదు ఎప్పుడైనా రావాలంటే. ఇక్కడ మీరు టికెట్ ప్రైజెస్ అవి కూడా చూసుకోవచ్చు. వీడియో కెమెరాకి అయితే ఎలా ఉండదు. మీకు ఇక్కడ వెడ్డింగ్ షూట్ తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఉంటుంది, కాకపోతే 3000 పే చేయాలన్నమాట. ప్రెజెంట్ బోటింగ్ అయితే క్లోజ్లో ఉంది కరోనా వల్ల. ఒకవేళ మీరు మాస్క్ మర్చిపోతే కనుక వాళ్ళు ఇక్కడ మాస్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కొక్కటి 20 రూపీస్ మాస్క్ అనమాట. పర్లేదు, బాగానే ఉంది క్వాలిటీ అయితే. మీకు తిరగడానికి అంత సెట్. ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, ఇదైతే వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఈ పార్ట్ అంతా మీకు మొత్తం వైల్డ్ లైఫ్ శాంచురీ అడవి అంతా అనమాట. ఇది ఇక్కడ కనబడుతుంది చూడండి, కాకినాడ బే అని, హోప్ ఐలాండ్ అని చూసారా. మీకు అక్కడది ఒకటే అనమాట, మనం నడిచేది మ్యాప్ ఒకటి అనమాట. ఇది కోరింగా నేచర్ షాప్ అనమాట. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. మీకు క్యాంటీన్స్ అవి ఉంటాయి. ఇది ఒక పాయింట్ అనమాట బోర్డ్ వాక్ వెళ్ళడానికి. ఇది కొత్తగా నిర్మించిన రూట్. ఇది ఓల్డ్కి వెళ్ళింది ముందు మీకు కవర్ చేస్తాను. చూడొచ్చు మీరు ఇక్కడ పిల్లలు అవి ఆడుకోవడానికి. రెండు పాయింట్స్ ఉంటాయి మీకు, క్యాఫ్టేరియా అవి. ఇక్కడ ఏం కావాలో తినచ్చు, మంచిగా కూర్చొని
మంచి సెట్ అవుతుంది, బాగుంటుంది. Call me whenever you need someone, babe. And when you need to escape from 1,000 fires, I'm gonna kiss you wherever you are. And I'm gonna miss you, I will never lie. Call me whenever you need someone, babe. We're running in the jungle of love. నీకు ఏదో కనిపిస్తుంది కదా, ఇది వాచ్ టవర్ అంటారు దీన్ని. మొత్తం మ్యాంగ్రూవ్స్ అంతా మీకు కనబడుతుంది పైకి ఎక్కితే. ఇప్పుడు మీకోసం నేను పైకి వెళ్ళి చూపిస్తాను అన్నమాట ఇదంతానే. మొత్తానికి బోర్డేవీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ పైకి. ఇక్కడ నుంచి మీకు ఎలా ఉందో వ్యూ అంతా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఈ వాచ్ టవర్ వ్యూ అయితే చూడండి, తర్వాత నేను మన గరుడని ఎగరేసి మొత్తం వ్యూ అంతా చూపిస్తాను. మీకు ఇలా దారి పొడుక్కి ఇలాగా స్పీసీస్ నేమ్స్ అండ్ సైంటిఫిక్ నేమ్స్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. నేను ఒకటైతే చూపిస్తున్నాను మీకు, మిగిలిన ఇంకా చాలా పొడుక్కలాగా ఉంటాయి. And when you need to escape from 1,000 fires, I'm gonna kiss you wherever you are. And I'm gonna miss you, I will never lie. Call me whenever you need someone. కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి రేర్ స్పీసెస్ అనమాట. వీటిని ఎర్రకాళ్ళ కొంగ అంటారు. ఇక్కడికి ఒక సీజన్ సర్టెన్ టైంలో వస్తాయి. ఇటు నుంచి మనం లోనికి వెళ్ళాలి. ఇక్కడ బోర్డు మీకు ఇన్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి లోన్ ఏం కనబడిందో నన్ను తప్పుగా అనుకోకండి. మీకు ఇప్పుడు ఒక క్లిప్ చూపిస్తాను. అక్కడ పీత ఏం చేస్తుందో చూసి చెప్పండి. నాకు తెలిసి అది ఏం చేస్తుందో, అంటే మీకు కనబడిందా లేదా నాకు కామెంట్లో చెప్తే కొద్ది నాకు హ్యాపీగా ఉంటుంది. కవర్ చేసానన్న హ్యాపీ నాకు ఉంటుంది అన్నమాట. చూపిస్తున్న చెట్టు ఉంది కదా మీకు, ఇది దీనికి 100 సంవత్సరాలు అయితే దీనికి వయసు ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ, అంటే ఇక్కడ ఉన్న మ్యాక్సిమం చెట్లు అన్నట్లకి 100 సంవత్సరాలు అలా ఉంటుంది వయసు అన్నట్లకి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అయితే మొత్తం వాటర్తో ఫిల్ అయి ఉంటుంది అనమాట. రీసెంట్గా మొన్న ఫ్లడ్స్ అయితే వచ్చాయి కదా, అప్పుడు బాగా ఫుల్గా క్లోజ్ అయి ఉంది.
బోటింగ్ టికెట్ అనేది. అది ఇప్పుడైతే ఓపెన్లో లేదు, కరోనా వల్ల ఇంకా ఓపెన్ అవ్వలేదు అనమాట. మీకు తర్వాత అయితే ఓపెన్ అవుతుంది మీకు అది, అప్పుడు మీరు రావచ్చు. నేను ఎప్పుడైనా ఓపెన్ అవుతే కనుక వచ్చి మీకు వీడియో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఒక బ్రిడ్జ్ అయింది కదా వాకింగ్ చేసేది, ఇప్పుడు ఇది సెకండ్ బ్రిడ్జ్ అనమాట. ఇక మీకు సరిగ్గా ఇక్కడ బ్యాక్ సైడ్ డెక్క అంటుంది కదా, అటు నుంచి రాగానే మీకు రైట్న ఉంటుంది. ఇలా వెళ్ళిపోతే మీకు ఎగ్జిట్ అనమాట ఇది. ఇలా వెళ్తే మీకు సెకండ్ బ్రిడ్జ్కి దారి అనమాట. ఇది ఇంకా బాగుంటుంది. ఇది కొత్తగా చేసింది. ఇప్పుడు మీకు ముందు చూసింది అయితే ఓల్డ్ది అనమాట. ఇదైతే కొత్తది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక అండర్ మెయింటెనెన్స్ బోర్డు అని ఉంది. ఇప్పుడు అండర్ మెయింటెనెన్స్లో ఉండడం వల్ల నేను మీకు చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ RX100 మూవీది షూట్ చేశారనమాట. ఇందాక అండర్ మెయింటెనెన్స్ అని బోర్డు చూపించాను కదా ఫ్రెండ్స్, ఇంకా దీనివల్ల అనుకుంటున్నాను. అలాగే లోపల కూడా పడిపోయి ఉంటుంది నాకు తెలిసి. సో అందుకే ఇలాగా క్లోజ్ చేసినట్టుకున్నారు.